హలో ఫ్రెండ్స్, నేను మీ స్విచ్ సురేష్. ఈరోజైతే చూశారు కదా, ఇప్పుడు ఆగ్రామిక్చర్ తయారీ విధానం అయితే చూద్దామండి. చాలామంది హాట్లో చాలా ఇష్టంగా తినేది ఆగ్రామిక్చర్ అయితే చాలామంది ఇష్టంగా తింటారు. ఈ ఆగ్రామిక్చర్ ఏ విధంగా చేస్తారనేది నేను ఇప్పుడు మీకోసం వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, బట్ ఏంటంటే కొంచెం లైక్ చేయండి చూసిన వాళ్ళు. ఎందుకంటే నా వీడియోలు కొంచెం ముందుకు వెళ్ళడానికి మీరు సహాయపడమన్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అంతే, అంతకన్నా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి ఆగ్రపప్పు అండి. ఇదైతే 10 గంటల వరకు నానాలండి. ఇది నానబెట్టుకుని వేపుకోవాలండి. ఇది మామూలు షాపుల్లో దొరుకుతుంది. ఆగ్రమిక్చర్ తయారు చేసుకుని పప్పు అంటే ఇస్తారు, ఆగ్రపప్పు అంటారండి దీన్ని. ఇది అయితే నానబెట్టుకుని అయితే మనం వేపుకోవాలండి. 10 గంటల వరకు నానితే మిక్చర్ అయితే బాగా వస్తుందండి. ఇది మన పెసవలో, మినుములు, ఉలవలో ఎలా పండుతుందో ఇది కూడా అలాగే పంట అండి. ఇది శుభ్రంగా క్లీన్ చేసుకుని 4-5 సార్లు కడుక్కుని అప్పుడు మనం వేపుకుంటే చాలా బాగుంటుందండి. ఓ పక్కన అయితే వర్షం, చల్లని వర్షంలో ఆగ్రమిక్చర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. వర్షం అయితే దంచి కొడుతుంది. చూసారు కదండి, వాటర్ అయితే ఇలా వైట్గా వచ్చేలా కడుక్కోవాలండి, మొత్తం అంతా క్లీన్గా. ఇదండి శుభ్రంగా కడుక్కుని క్లీన్ చేసుకున్న పప్పు అండి. ఇది మీరు ఇంట్లో ఆగ్రామిక్చర్ తయారు చేసుకుందాం అనుకుంటే ముందుగా మీరు ఆగ్రా పప్పు అయితే తెచ్చుకోవాలండి. ఎందుకంటే అది మన విలేజ్లో అయితే దొరకదు. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏ డీమార్ట్లోనే గడ ఉంటుంది. వాళ్ళు ఆగ్రామిక్చర్ తయారు చేసుకుని మిక్చర్ అంటే ఇస్తారు. ఒక 1/2 kg తెచ్చుకుని నానబెట్టుకుని ట్రై చేసుకోండి. చాలా ఈజీగా వస్తుంది, పెద్ద వర్క్ ఏం కాదండి. ఇది చూద్దాం, ఇప్పుడు వేపుకునే విధానం అయితే చూద్దామండి. మీరు వేపుకునేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే మీరు వేసుకున్న ఆయిల్ మాత్రం చాలా తక్కువగా వేసుకోవాలండి. తక్కువగా అంటే చాలా ఆ కళాయికి, మీరు వేసుకున్న కళాయికి తక్కువగా ఆయిల్ వేసుకోవాలండి. ఫుల్గా ఆయిల్ వేసుకుని ఆగ్రపప్పు వేపుకుందామని అనుకోకండి, పైకి పొంగిపోద్ది. మీకు చూస్తున్నాను, చూడండి. చూసారు కదండి ఎంత పైకి లేచిందో ఆయిల్. మీరు ఆ విధంగా అయితే తక్కువగా ఉండే ఆయిల్ చూసుకుని అప్పుడు వేసుకోండి. అప్పుడైతే చాలా బాగా వస్తుంది. మనం వేసిన తర్వాత ఏ విధంగా వేగిందన్నది ఇప్పుడు తెలుస్తుందండి. మనకి బుడగంతా చచ్చిపోయి ఆయిల్ ఒకటి కనబడి తేలిపోద్దండి పప్పు పైకి అంతా. ఈ విధంగా
చూసారు కదండి, ఈ విధంగా తేలిపోయిందంటే ఇంక తీసేసుకొచ్చండి. ఇంకా ఇవి వేగిపోయింది అనేది నిర్ధారణ అయిపోయినట్టండి. ఇంకా వేగిపోయిందండి పప్పు. ఇదిగోండి, చూసారు కదండి, వేపుకున్న తర్వాత అయితే ఈ విధంగా వస్తుందండి. దీని తర్వాత ఏం చేయాలో చెప్తాను. మళ్ళీ ఇంకోసారి అయితే చూస్తానండి. చూడండి, ఆయిల్ అయితే వేడిగా ఉండాలండి. వేసుకునే వాటికి మాత్రం ఎక్కువ వేసుకోకండి. మీరు ఒక గుప్పు వేసుకుని వేసుకోండి, తక్కువగా. ఎందుకంటే చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఆయిల్ ఎలా పడుతుందో ఈ పప్పు వచ్చేసి మార్నింగ్ 7 o'clock అయితే నానబెట్టుకున్నామండి. నానబెట్టుకుని ఇప్పుడు దాకా నానబెట్టుకుని అయితే ఇప్పుడు వేపుకుంటున్నామండి. చూడకుండా తెచ్చామండి. ఈ పూస మీరు కలుపుకునే బాగుంటుందండి, కలుపుకోకపోనే బాగుంటుంది. ఈ పూస మీరు కలుపుకోవాలంటే గాజులూరు మార్కెట్ రోడ్లో ఉన్న శ్రీ భక్తాని స్వీట్స్ షాప్ ఒక 1/2 kg పప్పుకి ఒక పావు కేజీ మిక్సీని పూస అయితే తెచ్చుకుని కలిపేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే పూస కూడా చేయాలంటే కష్టం కదండి. పూస చేయాలంటే చాలా కష్టం. ఇది కూడా మీకు వీడియో అయితే పెడతాను త్వరలో. చూశారు కదండి, నోరు గురించి అగ్రా పిక్చర్.